అదేవిధంగా గురుగారు స్మైలీ మూన్ అనేది 3 గ్రహాల కలయికతో ఏర్పడుతుంది అంటారు కదా. సో జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పండి, జాతక స్థితి అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ స్మైలీ మూను అన్ని రాశుల వారు చూడొచ్చు. ఒకరు చూడొచ్చు, ఒకరు చూడకూడదు, ఇలాంటివి ఏమీ లేవు మనకి. అన్ని రాశుల వారు చూడొచ్చు. చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చంద్రుడు అనేవాడు మనస్సుకు కారకుడు, మనశ్శాంతినిస్తాడు. చంద్ర దర్శనం మనకి చాలా మంచిది. ప్రతిరోజు కనుక చంద్రుడిని కనుక నమస్కరించుకుంటే మనశ్శాంతి వస్తుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మన ఉరుకులు పరుకులు చాలా ఉన్నాయి. మనకు స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళ దగ్గర నుంచి లెక్కేసుకుంటే వాళ్ళు నేర్చుకునే వరకు వాడు పొద్దున్న లేస్తే చదువుకోవాలి, వాళ్ళు రాయాలి, వాడికి అది టెన్షన్. ఇంకా మధ్య తరగతి వాళ్ళకి ఎట్లా జీవనం గడపాలి ఏంటి అది టెన్షను. బాగా చదువుకున్న వాడికి ఉద్యోగాల టెన్షను, తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యాల టెన్షను, పెళ్లి చేసుకుంటే సంసారం టెన్షన్. ఏది మనకి టెన్షన్ లేనిది? ప్రతిదీ కూడా మానసిక ఆందోళనలతో టెన్షన్లతో తిరుగుతున్నటువంటి మనకి చంద్ర దర్శనం చాలా మంచిది. ప్రతిరోజు కూడా చంద్రుడికి నమస్కారం చేసుకుంటే ఈ మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. కాబట్టి చంద్రుడిని అలా దర్శనం చేసుకోవడం మంచిది. ఇంకా పోతే మనం అడిగినట్లుగా చంద్రుడు ప్రతి శుక్లపక్ష చవితి నాడు అర్ధచంద్రాకారంలో కనపడుతూ ఉంటాడు. తర్వాత కృష్ణపక్ష ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఆ సమయంలో అర్ధచంద్రాకారంలో కనపడుతూ ఉంటాడు. ఇలా నెలకి 2 సార్లు అర్ధచంద్రాకారంలో కనపడతాడు. ఇలా ఎప్పుడూ ఇలా కనపడుతూ ఉన్నాయి. ఈసారి మాత్రం 2 కళ్ళలాగా చక్కగా 2 గ్రహాలు కూడా కనపడి స్మైలీలాగా వస్తుంది. అలా ఈ మొత్తం 3 గ్రహాలని ఒకేసారి దర్శించిన పుణ్యం మనకు కలుగుతుంది. అలా దర్శించడం వల్ల కూడా ఆయా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మనకిప్పుడు శని మరియు శుక్రుడు. శుక్రుడు ఏం చేస్తాడు అంటే జనాకర్షణని ఇస్తాడు శుక్రుడు. అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యతనిస్తాడు. ఇలా వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఆ వ్యాపారంలో జనాకర్షణనిచ్చి ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. భార్యాభర్తలు మనస్పర్ధలు ఉంటే ఆ యొక్క శుక్ర దర్శనం వల్ల ఆ మనస్పర్ధలు పోయి చక్కగా ఉంటారు. అదేవిధంగా గురువుగారు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్మైలీ మూన్లో శని గ్రహం కూడా ఉంటుంది. సో బేసిక్గా అందరికీ కొంత భయం ఉంటుంది. శనీశ్వరుడు అనగానే దుష్ప్రభావాలు ఉంటాయి ఎక్కువగా అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా. సో శని గ్రహాన్ని మనం చూడొచ్చు అంటారా? స్మైలీ మూన్లో గ్రహం కూడా భాగమే కదా. ఈ శని గ్రహాన్ని దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇలా ఈ 2 గ్రహాల వల్ల ఇది. ఇక శని వద్దకు వస్తే శని అనగానే ఫస్ట్ మనం భయపడతాం. అవును, ఫస్ట్ ఆ భయాన్ని తీసేయాలి. శని జాతకరీత్యా అర్ధాష్టమ శని, మన శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శనీశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు మన నవగ్రహాల చుట్టూ తిరిగి అందులో ఉన్న శనీశ్వరుడి స్వామివారి రూపాన్ని దర్శించుకుంటూ నమస్కారం చేస్తూ ఉపశమనం పొందుతున్నాం. దానికి అనేక రకాల పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఒక విగ్రహాన్ని చెప్పాలి అంటే అలా స్వామివారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వామివారి రూపు కాకుండా ప్రత్యక్షంగా ఆకాశంలో చూస్తున్నాం. అది ఎంత అదృష్టం. ఆ శని బాధలు ఉన్నవారు తగ్గిపోతాయి. అంతేకాకుండా అందరి జీవితంలో కూడా ఏదో ఒక దశలో శని వచ్చిపోతూ ఉంటాడు. 3 సార్లు వస్తాడు. బాల్యము, యవ్వనము, ముసలితనం, ఇలా 3 సార్లు వస్తాడు. ఈ 3 దశల వాళ్ళు చంద్రుడిని ప్రత్యక్షంగా ఈసారి మనం శనిని ప్రత్యక్షంగా ఈసారి మనం దర్శించే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ శనీశ్వరుణ్ణి దర్శించటం వల్ల ఆ శని చేసేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తరిగిపోతాయి. ఒకవేళ ఈ శని మనకి ఏ రాశిలో ఎవరికి ఏం లేదనుకుందాం, అసలు శని ఎవరిని ఏం చెయ్యట్లేదు, అసలు కొన్ని రాశులకి శని ప్రభావం లేదు, చక్కగా ఉంది అనుకుందాం. వాళ్ళ జాతకరీత్యా కూడా శని ఏం చెయ్యట్లే అనుకున్నాం. అయినా కానీ దర్శించటం వల్ల, ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు దర్శించడం ఎంతో పుణ్యం. అయినా కానీ దర్శించటం వల్ల ముందు ఒకవేళ వాళ్ళకి శనీశ్వరుడు పడితే, శని ప్రభావం వాళ్ళ మీద పడితే ఈ ఫలితం అప్పుడు అందిస్తూ ఉపశమనాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అధికస్య ఫలం అని ఆయన ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన మంచి ఫలితాలు ఎప్పుడూ కూడా ఇస్తూ ఉంటాడు. శని అనగానే భయపడి బట్టలు వదిలిపెట్టాలి, శని పూజలు చేయగానే ఇట్లా అనేక రకాల అపోహలు ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. చక్కగా స్వామివారిని దర్శించుకొని మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు దర్శించుకోవడం ఎంత మంచిది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, నిజ రూపం అందరికీ దగ్గర నుంచి ఇస్తే ఎగబడిపోమా? అవునా కదా. అంటే స్వామివారు భూమి మీదకి వచ్చి
ఇన్ని సంవత్సరాలు అయితే మనం ఇప్పటికీ స్వామివారిని చూడాలి అని ఫ్రీ దర్శనం అయినా కానీ ఇక స్వామివారిని ముట్టుకోవచ్చు అంటే ఎవరన్నా ఆగుతామా పోనీ? అస్సలు ఆగం కదా. ఒక గడప దగ్గర నుంచే చూస్తున్నాం అంటే ఆగుతామా? ఆగం. మరి అట్లాంటిది స్వామివారు ప్రత్యక్షంగా మనకు ఆకాశంలో మళ్ళీ ఎప్పుడు కనపడతాడో లేదు, ఆ కనపడే సమయానికి మనం బ్రతుకుంటామో లేదో కూడా తెలియదు. ఒక రకంగా ఇవాళ ఉన్నాం రేపు ఉంటాం అనేది లేదు కదా. అలా స్వామివారిని దర్శించడం ఎంతో పుణ్యం. కాబట్టి శని ప్రభావం ఉన్నవాళ్ళు, శని ప్రభావం లేని వాళ్ళు కూడా ఈ శనీశ్వరుడిని ప్రశాంతంగా చూసి నమస్కారం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం.